గుడ్ మార్నింగ్ కస్టమర్స్. మన దగ్గరికి అయితే ఇన్నోవా వెహికల్ అయితే జనరల్ సర్వీసింగ్కి వచ్చింది. జనరల్ సర్వీసింగ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది నేను మీకు చూపెడతాను. ఫస్ట్ అయితే టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాను. నేను ఇప్పుడు టెస్ట్ డ్రైవ్లో ఏమేమి ప్రాబ్లం ఉందనేది నేను చెప్తా. స్టీరింగ్ అయితే ఒక ఆర్డ్ ఉంది ఇలా. జనరల్ సర్వీసింగ్లో వచ్చేసేసి మనకి ఏమేమి పార్ట్స్ ఇలా చేసుకోవాలనేది నేను చూపెడతాను మీకు. ఇప్పుడైతే దీంట్లోనైతే స్టీరింగ్ అయితే ఒకటి ఆర్డ్ ఉంది. ఎయిర్ ఫిల్టరు, ఏసీ ఫిల్టరు నేను మీకు ఎట్లా అనేది చూపెడతాను. నేను దీంట్లో ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసేది అయితే ఎయిర్ ఫిల్టర్. అది ఎయిర్ ఫిల్టర్ ఏ కండిషన్లో ఉందనేది చూసుకుందాం మనం. ఎయిర్ ఫిల్టర్ అయితే మనకైతే పోయింది. ఇది మనం ఎయిర్ ఫిల్టర్ అయితే కొత్తది వేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు నేను పవర్ స్టీరింగ్ ఆయిల్ ఎంత ఉందనేది చూద్దాం. ఎందుకంటే స్టీరింగ్ ఆడుంది కదా, అందు గురించి మనం ఒకసారి పవర్ స్టీరింగ్ ఆయిల్ అయితే ఉందా లేదా అనేది చూద్దాం. పవర్ స్టీరింగ్ ఆయిల్ అయితే ఉంది, కానీ ఏంటంటే స్టీరింగ్ ఆడుంది కాబట్టి ఇక్కడ పక్కన ఉన్నదేమో మన వైపర్ వాటర్, ఇదేమో కూలెంట్ కంటైనరు. ఇందులో మన కూలెంట్ ఇంట్లో పోసుకోవాలన్నట్టు. అది కూడా అక్కడ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం బ్రేక్స్ అయితే ఓపెన్ చేసుకుందాము. టైర్ ఓపెన్ చేసుకొని బ్రేకులు క్లీన్ చేసుకుందాం. ఇక్కడ బ్రేకు లైనర్లు కూడా కొంచెం వీక్ ఉన్నాయి. బ్రేక్ లైనర్ కూడా చేంజ్ ఒకవేళ ఒక వీక్ ఉంటే చేంజెస్ చేసుకుందాం. ఇప్పుడైతే మనమైతే జాక్ అయితే పెట్టుకున్నాం. టైర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే చూపెడతాను మీకు. కొంచెం డిస్కులు అయితే ఇవి మనకి డ్రమ్స్ అయితే కొంచెం రస్ట్ వచ్చేసి పట్టేసుకున్నాయి. మనమైతే ఇవి ఓపెన్ చేసేసుకున్నాం కదా డిస్కులు. వీటికి మనం కటింగ్ చేయించుకుందాం. మళ్ళీ ఒకటి ఏంటంటే లైనర్స్ మనం రీప్లేస్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్త చేస్తున్నాం. డిస్కులు కూడా మనం లేట్ మిషన్లో కటింగ్ చేపిద్దాం. ఇవి డిస్కులు వచ్చేసి అవి కూడా కటింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మరీ పోతేనేమో కొత్తవి చేంజ్ చేసుకోవాలి. నార్మల్గా మనకి ఏంటంటే గీతలు పడ్డాయి కాబట్టి మనం లేట్ మిషన్లో కటింగ్ చేయించుకుంటే సరిపోతుంది. అవి ఇప్పుడు మనం లేట్ మిషన్కి అయితే పంపిస్తాం. మనము లేట్ మిషన్కి పంపించేసి చేపిద్దాము. ఇప్పుడైతే మనకైతే చూశారు కదా, ఇప్పుడైతే మనం కటింగ్ అయితే వేయించేసుకున్నాం. మనకైతే మొత్తం డిస్కులు అట్లా మనకి డ్రమ్స్ కూడా కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు లైనర్స్ కూడా మనం కొత్తవి తీసుకొచ్చి వేసేసినాము. ఆయిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు, ఏసీ ఫిల్టరు అన్నీ చేంజ్ చేసేసుకున్నాం. ఇప్పటికైతే ఇవి మనం ఇప్పుడు ఎక్కించుకున్నాక మనము ఒకసారి ట్రయల్కి వెళ్ళేసి ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయితే చేసేద్దాము, అయిపోతుంది. ఇది మన పాతది కొత్తది ఎయిర్ ఫిల్టర్. ఇవి మనం ఇప్పుడు ఎక్కించేటప్పుడు చూడండి ఒకసారి మన క్యాలిపర్ పిన్స్ ఎట్లా కూర్చోబెట్టుకోవాలనేది ఈ రకంగా మనం మీరు చూసుకోండి. వెనకాల కూడా మనకు వచ్చేసి ఇప్పుడు లైనర్స్ అనేది ఇప్పుడు ఎక్కించుకోవడం అయిపోయింది. మనకి డ్రమ్స్ ఎక్కించేసుకొని టైర్ ఎక్కించేసుకుంటే అయిపోతుంది మనకి ప్రాబ్లం అయితే. జనరల్ సర్వీసింగ్లో వచ్చేసి మనకి లైట్లు, బ్రేక్స్, హ్యాండ్ బ్రేకు, ఏసీ ఫిల్టరు, కూలెంటు, బ్యాటరీ, వాటర్ ప్రతి ఒక్కటి మనం A to Z చెకప్ చేసుకోవాల్సి వస్తుంది. జనరల్ సర్వీసింగ్లో సంబంధించింది క్లచ్ పెట్లు ఏ కండిషన్లో ఉన్నాయి, సస్పెన్షన్ ఏ కండిషన్లో ఉంది, ప్రతి ఒక్కటి చెకప్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే మన కస్టమర్కి చెప్పడానికైనా కానీ మనకి బాగుంటుంది. ఎందుకంటే మనకు కూడా కస్టమర్స్ ఏంటంటే మంచి రెస్పాన్స్ అవుతారు. అప్పుడు కొంతమంది ఏంటంటే అంతా అవన్నీ ఏం చేయరు. ఓన్లీ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసేసి జనరల్ సర్వీసింగ్ ఓన్లీ వాషింగ్ చేసి చేస్తారు. కానీ మన దగ్గర అట్లా కాదు. మనకైతే వెహికల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రాబ్లం అయితే ఇప్పుడు సార్ట్ అవుట్ అయిపోయింది మొత్తం. ఓకేనా కస్టమర్స్.